పోలి కష్టాలు, పోలి స్వర్గానికి వెళ్ళడం కార్తీక పురాణంలో చివరి కథగా చెప్పుకుందాము. పూర్వం కృష్ణానదీ తీరంలో బాదర అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలి ఉండేవాడు. ఆయన భార్య మాలి మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవ్వరిని నెగ్గనిచ్చేది కాదు. ఆమెకు 4 కొడుకులు. వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి 3 కోడళ్ళు కూడా అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ 3 విషయంలో తగ్గి ఉండేది. ఇక 4వ కోడలు పోలి. పోలి అంటేనే ఆమెకి మహాలోకువ. పోలికి అనుకవ దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసవుతుంది. అత్తతో పాటు మిగతా 3 కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పని అంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. పోలి చాలా కష్టపడుతుందని తెలిసినా భర్త ఎవరిని ఏమీ అనలేని పరిస్థితి. పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలి పడుతూ ఉంటారు. ఆమెకి ఆ ఇల్లే పంజరం అయిపోయిందని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కార్తీక మాసం వస్తుంది. మాలి తన 3 కోడళ్లను తీసుకొని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అక్కడ వారు దీపాలను వెలిగించి వస్తూ ఉంటారు. పోలిని మాత్రం ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెబుతారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళినా వాళ్ళకి భగవంతుడిపై దృష్టి నిలవదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో అని ఆమె గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెబుతున్నారు, తీరిక ఉండడం లేదు అని బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని అనుకుంటుంది. ఎలాగైనా కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలోని నీటితో స్నానం చేస్తుంది. చిరిగినది అయినా వాటిలో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డె పీలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది. అత్తవారింట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి, తనని పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి, ఎలాగైనా కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సుశీలుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాల్లో సుశీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడం, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. తాను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని సుశీలుడు చెబుతాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త తోడికోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయం ఏమిటనేది వాళ్ళకి అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళ్తుంది. తాను కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళ అత్త మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తర్వాత కోడలు, ఇలా అంతా ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికి ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదిలేయండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం. మీరు వెళ్ళవలసింది అక్కడికే అని సుశీలుడు అంటాడు. అయినా వాళ్ళెవరూ ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమెతో పాటు 3 కోడళ్ళు కూడా అక్కడి నుంచి క్రింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. అందుకే ఈ మాసంలో వచ్చే అమావాస్యని పోలి అమావాస్య అని కూడా అంటారు.
చూసారు కదా ఈ కథ కూడా ఎంత బాగుందో. మనం చూసినట్లయితే చాలా దగ్గరలా అత్త వాళ్ళు బాగుంటే కోడళ్ళు కచ్చిగా అలా ఉంటారు, కోడళ్ళు మంచిగా ఉంటే అత్త వాళ్ళు కొంచెం గయ్యాలుగా ఉంటారు. ఎక్కడో కొన్ని దగ్గరలో అత్తలు బాగుంటారు, కోడళ్ళు బాగుంటారు. మనకే ఒక అమ్మాయి ఉంటే ఎంత బాగా చూసుకుంటాము, చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాము. మనం ఎలా మన అమ్మాయిని చూసుకుంటాము, మన ఇంటికి వచ్చే అమ్మాయిని వాళ్ళ ఇంట్లో కూడా అలాగే చూసుకొని ఉంటారు కదా మంచిగా బాగా. సో అది గుర్తించుకొని మనం కూడా మన ఇంటికి వచ్చే అమ్మాయిని కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటే ఆ అమ్మాయి సంతోషంగా ఉంటుంది, ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు అంతా కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. లేదంటే అత్తా కోడళ్ళు గొడవ పడతా, భార్యాభర్తలు గొడవ పడతా, ఏడ్చుకుంటూ తిట్టుకుంటూ అలా ఉంటే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటదంట. అలా ఉంటే ఆమెకు రావాలనిపిస్తుందంట, వచ్చి కూర్చుంటది. మనం లాస్ట్ కథలో చెప్పుకున్నాం కదా, అట్లా ఎక్కడైతే గొడవలు పడుతూ ఏడుస్తూ అట్లా ఉంటారో అక్కడికి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటది. సో మనము అట్లా లేకుండా బాగా సంతోషంగా హ్యాపీగా ఉంటే అక్కడ లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటారు అనమాట. మనం ఈ కార్తీక మాసంలో 30 రోజులు 30 కథలు విన్నాం కదా. ఒక్కొక్క కథలో ఒక్కొక్క సంఘటన గురించి మనం బాగా చక్కగా చెప్పుకున్నాము. మీరు గమనించినట్లయితే ఈ 30 రోజుల్లో చెప్పుకున్న కథల్లో మన లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక కథ మనకి సింక్ అయి ఉంటుంది. గమనించుకొని వినండి చూద్దురు. 90% ఏదో ఒక కథ మన లైఫ్లో ఏదో విధంగా ఒక్కదానికైనా లింక్ అయి ఉంటుంది. ఆ తల్లిదండ్రుల్ని సరిగా చూసుకోకపోవడం, అత్తమామల్ని సరిగా చూసుకోకపోవడం, భర్తని సరిగా చూసుకోకుండా వాళ్ళని హింసించడము, బయట విషయాలు వేరే సంబంధాలు అన్నీ పెట్టుకోవడం, అన్యాయంగా అక్రమంగా డబ్బును సంపాదించడం, ఎవరైనా ఇది తప్పు అని చెప్తే వాళ్ళని మళ్ళీ హింసించడము, అబద్ధాలు చెప్పడం, భార్య పిల్లల్ని మాత్రమే బాగా చూసుకొని తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఉండడము, భగవంతుడికి వచ్చిన ద్రవ్యాన్ని డబ్బుని అది దేవుడికి ఉపయోగించకుండా మనం ఉపయోగించుకోవడం, పరశ్రీ వ్యామోహము, పిల్లలు చెడు మార్గంలో వెళ్ళడము, డబ్బు మీదనే ధ్యాస ఉండడము, తండ్రి మాట వినకపోవడము, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా చూసుకోకపోవడం, వాళ్ళలో వ్యత్యాసం చూపడం, తల్లిదండ్రులను కూడా కష్టాలు పెట్టడము, గురువుల్ని అవమానించడము, మిత్రద్రోహము, పరశ్రీ పరపురుషుల వ్యామోహం, శార్థకర్ములు ఆచరించకపోవడం, మూగజీవుల్ని హింసించడం, అసత్యాలు పలకడం, భర్తను సరిగా చూసుకోకపోవడం, ఆర్భాటాలకు పోవడం, చెడు వాళ్ళతో సావాసం చేయడం, ఇలా ఒకటి కాదు ఎన్ని చూసుకున్నామో తెలిసింది కదా. ఇవన్నీ కావాలని ఎవ్వరు కూడా చేయరు, తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసింటాము. ఇలా చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీగా ఉంటాం, ఆర్భాటంగా ఉంటాం, ఆనందంగా ఉంటాము, అదే ఘనంగా ఉంటాము. కానీ వీటి వల్ల వచ్చే ప్రమాదాలు ముందు ముందు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే మనకు ఉన్న దాంట్లో సత్యంగా, న్యాయంగా, ధర్మంగా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అట్లాంటివన్నీ కూడా మంచివి పాటిస్తూ మంచి మార్గంలో ఉంటే శివకేశవులు ఇద్దరు కూడా మీకు తోడుగా ఉంటారు ఎప్పుడు. తెలిసి కొన్ని తెలియకొన్ని ఏదైనా మీరు చేసిన అధర్మంగా కానీ అన్యాయంగా కానీ అవి వదిలేసేయండి, అయిపోయింది. ఇంక నుంచి మీరు ధర్మంగా, న్యాయంగా, సత్యంగా ఉండండి. మీకు ఎప్పుడు శివయ్య ఆశీస్సులు అందరికీ ఉంటాయి, నిజంగా ఉంటాయి. లేదు నేను అలానే ఉంటాను అంటే తర్వాత మనకి ఎలాంటి జన్మలు వస్తాయో తెలియదు, మనకు ముందు ఏ జన్మ వచ్చిందో తెలియదు. ఏదో కొంచెం పుణ్యం చేసుకొని ఉంటే మనకి మానవ జన్మ వచ్చింది. మనం ఏదైనా దీపం వెలిగిస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది. ఇప్పుడు మనకి ఏ జన్మ, ఇప్పుడు కుక్కగానో నక్కగానో పిల్లిగానో వచ్చిందనుకో, అవి అయితే దీపం వెలిగించలేవు కదా. ఏదైనా వింటాయి కానీ ఏదైనా నోటితో ఒక శ్లోకం పాడలేవు, ఏదైనా ఒక పద్యం చెప్పలేవు. ఏదైనా వెలిగిద్దాము అంటే దీపం వెలిగించలేవు. ఎక్కడికైనా నడిచి గుడికి వెళ్దామన్నా అదే అన్నిటికీ ఇబ్బందే కదా మనకి. ఇప్పుడు అన్ని కాళ్ళతో ఎక్కడికైనా గుడికి వెళ్ళచ్చు, చేత్తో భజన అట్లా చేయొచ్చు, తర్వాత మాటతో నోటితో కొన్ని మాటలు చేయొచ్చు, కళ్ళుతో మంచిగా దేవుని చూడొచ్చు, చెవులతో మంచిగా దేవుడు మాటలు వినొచ్చు, చేతులతో అభిషేకం చేయొచ్చు, అలంకరించవచ్చు. సో చూడండి మనిషిగా ఎంత మంచి జన్మ వచ్చింది. దీన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకోకండి. ఈ మానవ జన్మ, మనిషి జన్మ దుర్వినియోగం చేసుకోకుండా మంచిగా ఉపయోగించుకోండి. ఈ వీడియో విని ఎవరైనా ఒక్కరు మారినా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మా నాన్నగారు అయితే చాలా బాగా చెప్తారు, నేను అంత బాగా చెప్పలేను, ఏదో నాకు వచ్చినట్లు చెప్పాను. ఈ కార్తీక మాసంలో 30 కథలు చేయడానికి నిజంగా శివయ్య అనుగ్రహం ఉంది కనుక చెప్పగలిగాను. దీంట్లో ఏవైనా తప్పులు ఉంటే కూడా అందరూ కూడా కొంచెం మన్నించాలి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.